సార్ మనం కొన్ని సందర్భాల్లో చూసుంటాము. పోలీసులకి భయపడి తప్పు చేయకపోయినా ఒప్పుకోమని బెదిరించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వారికి సామాన్యులకి అంటే ఉండే రైట్స్ ఏంటి? పోలీసు వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ ఏస్తారో కేసు బుక్ చేసిన తర్వాత, ఆ ఛార్జ్ షీట్‌లో రాసినవన్నీ కరెక్టే అయితే ట్రయలే రన్ అవ్వదు. సో, పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్‌లో ఏసింది ఏందంటే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు కేసు బుక్ చేస్తారు కాబట్టి, వాళ్ళు గట్టిగా మాట్లాడో, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు ఒప్పిస్తామో, లేకపోతే ఆళ్ళు భయపడి ఒప్పేసుకుంటామో ఆ టైంలో జరుగుతుంటది. కేవలం దాని బేస్ మీద కేసు కంక్లూషన్‌కి రాదు. కాబట్టి పోలీసు వాళ్ళు గట్టిగా మాట్లాడి ఒప్పించినా కూడా అది ట్రయల్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ ట్రయల్‌లో అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ప్లేస్ ద మేజర్ రోల్. క్రాస్ ఎగ్జామినేషన్స్ చేస్తారు విట్నెస్‌కి. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వీళ్ళు ఛార్జ్ షీట్‌లో రాసినవన్నీ కూడా ఒకవేళ కాంట్రడిక్టరీ ఉంటే రాంగ్ అని ప్రూవ్ చేసి మనం కేసు విన్ అవుతాం జరుగుతుంది. అప్పుడు పోలీసు వాళ్ళు బలవంతంగా ఒప్పించి రాసినవన్నీ కూడా కొట్టేయబడతాయి.